షలోమ్ అండ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఉదయకాల కృపావాక్యం చూసుకుందాము. పరిశుద్ధులైన దేవుని బిడ్డలారా, అపోస్తలుల కార్యములు 15వ అధ్యాయము 16వ వచనం. ఆ తర్వాత నేను తిరిగి వచ్చేదను, మనుషులలో కడమవారును నా నామము ఎవరికి పెట్టబడెనో ఆ సమస్తమైన అన్యజనులను ఎలోహిమును వెతికినట్లు. సో పరలోకపు తండ్రి అలనాడు ఆది సంఘము ద్వారా శిష్యుల ద్వారా ఒక శ్రేష్టమైన మాట చెబుతున్నాడు. సమస్తమైన అన్యజనులందరూ ఆయనను వెతుకున్నట్లుగా మీ క్రియలు వారి ఎదుట కనబడాలి. అక్కడ మరి యూదులలో కొందరు గలిబిలిని కలగజేశారు, సంఘమును గలిబిలి చేస్తున్నారు. యూదులు కొందరు ఏ రీతిగా గలిబిలి చేశారు? మీరు సున్నతి పొందుకుంటేనే తప్ప ఆయన నామను బాప్తిసం ధరించుకోవడానికి లేదు అని అన్నారు. అప్పుడు అపోస్తలుడైన పౌలు గారు, మరి పేతురు గారు, యాకోబు గారు వీరందరూ యెరూషలేములో సమావేశమయ్యారు. ఆ సమావేశంలో సుమయోను అని అక్కడ రాయబడింది. అనగా పేతురు గారు చెప్తున్నాడు, మీకు అందరికీ తెలుసు కదా మొట్టమొదటిగా అన్ని జనుల నుంచి ఎలా ఎలోహిం ఏర్పాటు చేసుకున్నాడో, ఆ కొర్నేలియస్ గారి కుటుంబం ద్వారా ఎలాంటి అద్భుతం జరిగిందో మీరు చూశారు కదా. వారు సున్నతిని పొందని వారు అయినప్పటికీ వారు ఆయన యొక్క పరిశుద్ధ నామము ధరించుకున్నట్లు వారు పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు, భాషల చేత మాట్లాడినారు. కాబట్టి సమస్తమైన అన్యజనులను ఆయన నామము ధరించుకున్నట్లుగా వెతకాలి. మీరు ఆ విధంగా మరి సంఘానికి నూతనంగా నడిపించేవని మనం ఏం చేస్తాము? మీరు ఆయన సన్నిధికి వచ్చినట్టు అయితే, ఆయన ఎంత విశ్వాసం ఉంచినట్టు అయితే మీరు స్వస్థపరచబడతారు. మీ రోగం పోతుంది, మీ వ్యాధి పోతుంది, మీ బాధలు పోతాయి, మీ కష్టాలు పోతాయని చెప్తాం తప్ప మీరు దశమ భాగాలు తీసుకొని రావాలని చెప్పాం కదా. ఇది మోయలేని మరి భారం మోపం కదా. అదే వారు సమావేశమై ఒక పత్రిక రాసి పంపుతున్నారు. కొత్తగా అన్ని జిల్లాల నుంచి వస్తున్న వారిని మనం కష్టపెట్టకుండా, కానీ మినిమంగా మాత్రం వారికి చెప్పాలి. విగ్రహారాధన అపవిత్రత కలగకుండా ఉండినట్లుగా, జారత్వం వారు అనగా వ్యభిచారం వారు చేయకుండా ఉన్నట్లుగా, మరి గొంతు పీసుకొని చంపిన దాన్ని, చనిపోయిన దాన్ని తినకుండా మరి రక్తమును నిషేధించాలని వారికి మీరు ఉపదేశించాలి. ఇవి మినిమంగా కానీ వారికి భారమైనవి మోపకూడదు బిడ్డలారా. ఎందుకనగా సర్వలోకములోని సమస్తమైన జనులందరూ ఆయన వారే. అన్యజనులందరూ కూడా ఆయన నామము ధరించుకొని మరి పడిపోయిన దావీదు గుడారమును అనగా మళ్ళీ ఇజ్రాయిళ్లను సమకూర్చబోతున్నాడు. వారిని మనల్ని అన్యజనులు మనల్ని ఒకే గుంపుగా చేయబోతున్నాడు. కాపురం ఒక్కడిగా ఆయన ఉండబోతున్నాడు. వారికి ఒక సమయం నియమించబడింది. వారు తొట్టుపడ్డారు. ఆ పడిపోయిన దావీదు గుడారాన్ని కట్టి నడిపిస్తాడు. అన్యజనులమైన మనల్ని నడిపిస్తాడు. గుంపు ఒకటవుతాడు, రాజు ఒక్కడవుతాడు. రారాజుగా ఆయన మన మధ్యలో ఆయన రాజ్య పరిపాలన చేస్తాడు. అట్టి కృప పరమతాన్ని మనందరూ ఇలా విస్తరింపచేయను గాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, అవును ఆయన నూతనంగా అన్యజనుల నుంచి వస్తున్న వారిని కష్టపెట్టకూడదని, సర్వ ప్రపంచంలోని జనులందరినీ అన్ని జనులందరూ నీ వారిని వారిని ఏర్పరచుకుంటున్నారని మీరు మాకు తెలియపరిచిన మాటలను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తూ యెహోవా మెస్సీయ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. మన పరలోకపు తండ్రియు, మన రక్షకుడును విమోచకుడును నజరేయుడైన యెహోవా మెస్సీయ వారి దివ్య సముఖము నుంచి మీకు, మీ కుటుంబాలకు, మీ వంశాలకు శాంతి, సమాధానం, కృపయు నిరంతరము కలిగి ఉండునుగాక. ఆమేన్.